Very good afternoon. Welcome back to Crean Creations మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ తమిళ చూసారు కదా, మనకు తెలంగాణలో 304 ఉద్యోగాలు ఉన్నాయి యూబీఐ బ్యాంకులో. సో దానికి సంబంధించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా అర్థమవుతుంది అది ఏంటి ఏం కథ, మరి ఎన్ని జాబ్స్ ఎవరు ఎలిజిబుల్, ఎట్లా అప్లై చేసుకోవాలి, దానికి అర్హత ఏమున్నది, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా ఆన్బోర్డ్ చేసుకుంటారని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, షార్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లెంత్గా ఏమి ఉండదు వీడియో. సో ఎవరైతే కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా వీడియో అండ్ ఛానల్ చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మరి చూడొచ్చు, తెలంగాణ జాబ్స్ మనకు డిగ్రీ అర్హతతోటి యూబీఐ బ్యాంకులో తెలంగాణలో దాదాపు 3400 ఉద్యోగాలు అయితే పడినాయి. మరి దానికి సంబంధించి ఎంపిక విధానం ఎలా ఉంటుంది, ఏం కథ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. చూడొచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూబీఐ అంటూ 2025 సంవత్సరానికి గాను తెలంగాణలో దాదాపు 304 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి మాత్రం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. 304 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు చూసుకోవచ్చు. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఎవరైనా ఉంటే బ్యాంకు అధికారికి సంబంధించినటువంటి వెబ్సైట్లో మాత్రం మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిలో మనకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎనీ డిగ్రీ గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి మాత్రమే మీరు డిగ్రీ అయితే పొంది ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ప్లస్ మనకి ఇంకేముందంటే, సో మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే దాదాపు మనకు 304 ఖాళీలు అయితే ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ పేరు వచ్చేసి మనకి అప్రెంటిస్షిప్ అనమాట, అప్రెంటిస్ అనమాట. అప్రెంటిస్ విధానంలో చేసినా కానీ మనకి సాలరీ ఇస్తారు, అట్లేముండదు. అర్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. చెప్పాను కదా ఇందాకనే, డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, పాస్ అయి ఉండాలి. ఎనీ డిగ్రీ ఎనీ స్ట్రీమ్ మనకు యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలి. ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీలో పాస్ అయి ఉంటే సరిపోతుంది. మనకు వయసు వచ్చేసి మనకి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. వాళ్ళకు అప్రెంటిస్షిప్ చేసేటప్పుడు స్టైఫండ్ ఇస్తారు. స్టైఫండ్ నెలకు వచ్చేసి దాదాపు 15,000 వరకు వస్తుంది స్టైఫండ్. సో దీనికి అప్లై చేసుకోవాలంటే మనకు ఆన్లైన్ బేస్లో మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు కంపల్సరీ ఆన్లైన్ బేస్లో మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి 800 ఉంది. ఎస్సీ ఎస్టీ మహిళలకు వచ్చేసి 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సో పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మనకు అప్లికేషన్ ప్రారంభం అయితే ఇది ఆల్రెడీ 19/2/2020 అంటే ఫిబ్రవరి 19 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకు ఎంపిక విధానం రాత పరీక్ష ఆధారంగా మాత్రమే దీన్ని ఎంపిక చేసుకుంటారు. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకు ఫిబ్రవరి 5, 2025 లాస్ట్ డేట్ అనమాట ఇది. సో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. మనకు స్టైఫండ్ 15,000 మంత్లీ వస్తాయి. 15,000 మంత్లీ వస్తాయి మనకు. అదేవిధంగా మనకు ఏజ్ వచ్చేసి 20 నుంచి 25 సంవత్సరాలు ఉంటుంది, సరిపోతుంది. ఇంకా మన ఎక్స్ట్రా రిలాక్సేషన్స్ ఉంటే అవి కూడా వర్తిస్తాయి రిజర్వేషన్ పరంగా. లాస్ట్ డేట్ అయితే మనకు, సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మార్చి 5వ తారీఖు 2025. దీనికి సంబంధించిన అప్లికేషన్ వెబ్సైట్ లింక్ కూడా మీకు ఇస్తాను డిస్క్రిప్షన్. సో మనకు దరఖాస్తు అయితే స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 19 స్టార్ట్ అయిపోయింది 2025. అండ్ మార్చి 5, 2025 అయితే కంప్లీట్ అయ్యి కాబోతుంది. మార్చి 5కి అయితే కంప్లీట్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ లింక్ https www.unionbankofindia.co.in/common/recruitment అనమాట. ఈ సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ చూసుకొని మీరు అప్లికేషన్ అయితే చేయండి. మెయిన్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఖాళీలు అయితే 304 ఉన్నాయి. పోస్ట్ పేరు వచ్చేసి అప్రెంటిస్షిప్. మనకు క్యాండిడేట్కి అయితే ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే ఎనీ డిగ్రీ అనమాట. యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ స్ట్రీమ్లో మనకు పాస్ అయి ఉండాలి, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఏజ్ వచ్చేసి మనకి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. మనకు నెలకు స్టైఫండ్ 15,000 వరకు ఇస్తారు. దరఖాస్తు ప్రక్రియ అయితే ఆన్లైన్లో ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ వాళ్ళకైతేనేమో 800 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో, ఎస్సీ ఎస్టీ మహిళలకి అయితే 600 రూపాయలు, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు కదా వాళ్ళకు కూడా 400 రూపీస్ ఛార్జ్ అవుతుంది.
సో ఇది మెయిన్గా మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 5వ తారీఖు. సో ఈ వెబ్సైట్ లింక్ నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. https://unionbankofindia.co.in/en/common/recruitment అనమాట. ఇది నేను సైట్ లింక్ అక్కడ ఇస్తాను, మీరు అక్కడ నుంచి అప్లికేషన్ చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్న కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి, 304 పోస్టులు ఉన్నాయి కాబట్టి. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.